ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు నెల 4వ తారీఖు లగాయితూ ఆగస్టు 10వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. సింహరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తక్కువ. అయితే గత వారంతో పోల్చుకుంటే ఈ వారంలో శుక్రుని యొక్క బలం అనేటువంటిది ఈ రాశి వారికి పెరిగింది. జన్మ శుక్రుని యొక్క స్థితి గొప్ప ఉన్నతమైనటువంటి ఫలితాలను ఇవ్వడానికి దోహదపడుతుంది. ప్రత్యేకించి అటు ఇప్పటి వరకు 9 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు శుక్రుడు, అలాగే ఈ వారంలో చంద్రుడు, 2 గ్రహాలు సింహరాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి గత వారం పూర్తిగా 9 గ్రహాలు ప్రతికూలంగా ఉండి ఈ వారంలో 2 గ్రహాల అనుకూలత వల్ల కొత్త పరిస్థితుల్లో మార్పు వస్తుంది. ప్రత్యేకించి అటు ఆరోగ్య పరిస్థితులపై ఈ గ్రహస్థితి ప్రభావాన్ని చూపెడుతుంది. ఆర్థిక పరిస్థితులపై, మూడవది మానసికమైనటువంటి విషయాలపై కూడా సింహరాశి వారికి ఈ గ్రహస్థితి ప్రభావాన్ని చూపెడుతుంది. గతంలో కొన్ని ఆర్థిక ఇబ్బందులు లేదా అనుకోని ఖర్చులు లేదా గతంలో వచ్చినటువంటి ఆదాయం కాకుండా తక్కువగా ఆదాయం రావడం, ఇలా ఏవైతే ఇబ్బందులు ఎదుర్కొన్నారో వాటన్నిటినీ కూడా అధిగమించగలుగుతారు. సంపాదన మార్గాలు పెరుగుతాయి. మీకు రావాల్సినటువంటి డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. ఇలా ఆర్థిక లోటు అనేటువంటిది ఈ రాశి వారికి ఉండదు. ఇక రెండవది, కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు మెరుగుపడతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. సంతానానికి సంబంధించినటువంటి పురోగతి ఉంటుంది. కొంత లక్ష్మీప్రదంగా ఈ వారంలో ముందుకు వెళ్ళడానికి ఈ గ్రహస్థితి సహకరిస్తుంది. అయితే ఉద్యోగపరంగా ఉండేటువంటి ఇబ్బందులు కొన్ని కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగపరంగా కొంత అధికంగా శ్రమించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. వ్యాపార పరంగా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రత్యేకించి వ్యాపారాల్లో మీ చుట్టుపక్కల ఉండేటువంటి లేదా మీ కింద పని చేసేటువంటి వారు కొంత మీ యొక్క ధనాన్ని అపహరించడానికి లేదా మీ మీద చెడు ప్రచారాన్ని చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వారి పరంగా కొంత జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినటువంటి సూచన. విద్యార్థులకి ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రత్యేకించి శుక్రుడు జన్మరాశి యందు సంచారం చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. వాయిదా వేసుకునేటువంటి పనులన్నీ కూడా అటు వాయిదా వేయడం మాని చక్కగా మీరు ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. బుద్ధి స్థిరత్వం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అంతేకాక స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది. స్త్రీలలో ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడడానికి, ఆర్థికంగా ఎదుగుదలకి ఈ గ్రహస్థితి మంచి ఫలితాలను ఇస్తుంది. సింహరాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై, జన్మబుద్ధుని యొక్క దోషాన్ని తొలగించుకోవడానికై, వ్యయరవి యొక్క దోషాన్ని తొలగించుకోవడానికై విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ, ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము తెలుపు.